గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతులను, నిరుద్యోగులను, పేదవాళ్లను, కూలీనాలు చేసే వాళ్లను, సఫాయి కర్మచారులు అందరినీ కలిసిన తర్వాత ఈ భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి 90% వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, 10% లాభపడుతుంది. కాబట్టి కులగన జరగాలన్నాడు. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నారు. బ్రిటిష్ పీరియడ్ లో జరిగింది కులగన, ఆ తర్వాత మళ్ళా జరగలే జనాభా లెక్కలు. ఇవాళ ఏమన్నాడు, జితన హిస్సేదారి యుద్ధి భాగీదారు అనగానే రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా ఇక్కడ మేము రిజర్వేషన్ ఇస్తామని 10 జిల్లాలు తిరగడం జరిగింది. కామారెడ్డిలో అనౌన్స్ కూడా చేశారు 42% సిద్ధరామయ్య సమక్షంలో. దాన్ని మొట్టమొదటి స్టేట్ తెలంగాణ స్టేట్ జరిగింది. దానికి 150 కోట్లు ఖర్చు కూడా చేశారు. ఇది కులగన జరిగింది, మతపరంగా జరగలేదని బీజేపీ వాళ్ళకి చెప్తున్నా. ఎంతసేపటికి ముస్లింలకు మత ప్రకారంగా 10%, ఎవరు చెప్పింటే 10% అని. గతంలో ఏదైతే కులగన జరిగిందో అది ఆల్ ఓవర్ ఇండియాలో కానీ మన స్టేట్ లో కానీ ఏ కులాలు ఉన్నాయో పెట్టడం జరిగింది. అందులో ఇక్కడ ముస్లింలు మేము ఎన్ని ఇచ్చినాం, 4% ఇచ్చినాం. దాన్ని అనవసరంగా 10% అని మేము ఒప్పుకోము. ఇది మతపరంగా చేయలేదు. మేము సర్వే కులాన్ని సర్వే చేసినాం. ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని పేదవాళ్ళు ఉన్నారు, అందులో ఎస్సీలు ఎంత, బీసీలు ఎంత, మైనార్టీలు ఎంత, అద్దె కులాలు చేసినాం. దానికి రాంగ్ ప్రపోగండా చేసి మొట్ట మీద ఈ రిజర్వేషన్ రాకుండా ప్రయత్నం చేస్తున్నా. మిత్రులకు నేను చేతులెత్తి జోరు చేస్తున్నారే. కొన్ని సంవత్సరాలు 78 ఏళ్ళు అయినది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందిరా బాబు, దయచేసి మీరందరూ సపోర్ట్ చేయమంటున్నా. కులగన జరిగింది, మతపరం సర్వే చేయలే. మరొకసారి చెప్తున్నా, బీజేపీ నాయకులు దాని గురించి ఇవాళ నేను ఢిల్లీ వెళ్తున్నా. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గాని, అదేవిధంగా బట్టి విక్రమార్క అందరం, అదేవిధంగా మిగతా కేశవరావు గారు కూడా, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. ఇలా ఏదైతే పొలిటికల్ గా మేము కొట్లాడుతున్నాం, కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అడ్వైజర్ ఎట్లా తీసుకోవాలని ఇవాళ అభిషేక్ సాంఘ్విని కలుస్తున్నాం. తప్పనిసరిగా 42% ఇచ్చి తీరుతాం. ఆ 42% జరిగిన రోజు, అదేవిధంగా పార్లమెంట్ లో 9th షెడ్యూల్ చేర్చినోడే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ పెరిగిపోతున్నాడు కాబట్టి ఈ బీసీ ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నం చేయొద్దని కోరుతున్నాం. మేము ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నాం. ఇవాళ గుర్తింపు వచ్చింది. అందులో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓబీసీ ఉన్నాడు. న్యాయం చేయమని కోరుతున్నాం. మాకు ఎవరితో పంచాయతీ లేదు. మా భవిష్యత్తు కావాలి, మా పిల్లల భవిష్యత్తు కావాలి, వాళ్ళ చదువులు కావాలి, వాళ్ళ ఉద్యోగాలు కావాలని కోరుతున్నా. తప్పనిసరిగా ఇవాళ సాయంత్రం 7 గంటలకు అపాయింట్మెంట్ ఉన్నది. అందరం కూడా వస్తున్నాం. ఎవరెవరు పిలిచినో వాళ్ళందరం పోతున్నాం. తప్పనిసరిగా ఇది జరిగితే రేపు ఏది పార్లమెంట్ లో రాహుల్ గాంధీ బిల్లు పెడితే అపోజిషన్ లీడర్ గా అన్ని ఎంపీలను గతంలో ఐఐటి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆల్టర్నేటివ్ అయితే పార్లమెంట్ లో సోనియా గాంధీ చెప్పి మన్మోహన్ చెప్తే పాస్ అయిందా లేదా? ఎక్కువ సంఖ్యలో మేము ఉన్నాం. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలో ఈరోజు అందరికీ కూడా 99 చెక్కులు షాదీ ముబారక్ మరియు మహాలక్ష్మి కళ్యాణ లక్ష్మి పేరిట చెక్లను అందించడం జరిగింది. ఈరోజు రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంత తొందరగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలే గడుస్తుంది. ఇంత తక్కువ సమయంలో ఇన్ని చెక్కులను ఇవ్వడం, అది మా కాన్స్టిట్యున్సీకి 99 చెక్కులు ఇవ్వడం అనేది మాకు ఎంతో హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా చెక్కులు అందుకున్న వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పేదవాడి ఇంట్లో పెళ్లి చేయడం అంటే ఎంత కష్టమో, అది ఒక పేదవాడి కష్టాన్ని గుర్తించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో
70 షాదీ ముబారక్ చెక్లు మరియు 29 కళ్యాణ లక్ష్మి పేరిట ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా నియోజకవర్గ పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారు మరియు అలాగే ఇక్కడ మేము స్థానిక కంటెస్టెడ్ కార్పొరేటర్ ఇక్కడ స్థానికులందరూ కూడా ఇక్కడ కలిసి ఈ చెక్కులను అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షంలో ఉంటుందని అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని సంక్షేమ పథకాలను ఏవైతే చెప్పిందో మాట్లాడిందో ఇంతకు ముందుకు అవన్నీ కూడా ఒకటి వెనుక యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ అమలు పరుస్తూ వస్తుంది. అలాగే ఇందులో భాగంగా ఈరోజు షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి పేదవాడు కూడా సన్నబియ్యం తినాలనే ఆకాంక్షతో రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈరోజు ప్రతి ఇంట కూడా రేషన్ బియ్యము మరియు తెల్ల రేషన్ కార్డును అందించడం జరిగింది. దీని ద్వారా ప్రతి పేదవాడు కూడా ఎంతో లబ్ధి పొందుతున్నాడు. అందుకు నిదర్శనం మా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ పథకాలనే చెప్పవచ్చును. అలాగే ఇంత తక్కువ సమయంలో గత ప్రభుత్వంతో పోలిస్తే వాళ్ళు 10 ఏళ్లలో చేయలేని అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా అక్కడ అటుకునెక్కించారు. 10 ఏళ్ల వారి పరిపాలనలో ఒక్క పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు వారి పాలనలో. అలాంటిది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇంత తక్కువ సమయంలోనే మేము ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకొని వారి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి సమస్యల పరిష్కారానికే కృషి చేస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే మా రేవంత్ రెడ్డి గారికి మరియు వారి మంత్రి కమిటీ సభ్యులకు మరియు అలాగే ఈ అంబర్పేట్ నియోజకవర్గం హనుమంతరావు గారికి ఇన్ఛార్జ్ డీసీసీ ఖైరతాబాద్ రోహిన్ రెడ్డి గారికి కూడా ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.